హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. వదిన మరదల బ్యాంగిల్స్ అది వచ్చింది కదండి మన తెలంగాణలో. సో మా వదిన అయితే వచ్చింది ఈరోజు నా కోసం బ్యాంగిల్స్ తీసుకొని. తను నాకు బొట్టు పెడతా ఉంది, పాపకి కూడా బొట్టు పెడుతుంది, నేను వదినకి బొట్టు పెడుతున్నాను. పాప కూడా పెట్టేసింది. చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు అయితే మా ఇంట్లో అసలు పండగలాగానే అనిపించింది. ఇది నా మ్యారేజ్ అయిన ఇన్ని ఇయర్స్కి ఫస్ట్ టైం వచ్చింది. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. బ్యాంగిల్స్ అయితే వేస్తుంది వదిన నాకు. పాప కూడా ఎప్పుడెప్పుడు బ్యాంగిల్స్ వేస్తుందా అని చెప్పేసి తను బ్యాంగిల్స్ కూడా వేసుకోకుండా ఉంది. అంతా రెడీ అయింది కానీ బ్యాంగిల్స్ మాత్రం వేసుకోలేదు. ఎప్పుడు బ్యాంగిల్స్ వేస్తుందా అని చెప్పేసి ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తూ ఉంది. సో నాకైతే బ్యాంగిల్స్ వేస్తుంది వదిన. మీరు వేసుకున్నారా? పాపకి కూడా బ్యాంగిల్స్ వేస్తుంది. తన పేరు లివాన్షి. సో ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చింది వదిన. నాకైతే ఇంకా ఫ్లవర్స్ కూడా పెడుతుంది వదిన. చాలా చాలా హ్యాపీగా ఉంది వదిన అలా పెడుతుంటే. పాపకి కూడా పెడుతుంది ఫ్లవర్స్. ఇంకా తను తీసుకొచ్చిన నెయిల్ పాలిష్, స్టిక్కర్స్ అవన్నీ తీసుకొచ్చి తనకి ఇస్తుంది. ఇంకా స్వీట్ కూడా చేసింది మా కోసం, స్వీట్ కూడా పెడుతుంది. నేను వదినకి తినిపిస్తున్నాను. పాప కూడా స్వీట్ పెడుతుంది వాళ్ళ అత్తకి. కొన్ని ఫొటోస్ దిగాము బ్యాంగిల్స్ వేసుకొని. నేను వదినకి ఇంకా బ్యాంగిల్స్ వేస్తున్నాను. ఇంకా గోరింటాకు పెట్టుకున్నాం నిన్న నైట్. అందరము గోరింటాకు పెట్టుకున్నాము. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవాలి కదా అని. సో అందరం మేమైతే గోరింటాకు పెట్టుకొని అలా ఫొటోస్ కొన్ని తీసుకున్నాము. వదినకి మళ్ళీ బ్యాంగిల్స్ అలా ఇంకా వేస్తూ ఉన్నాను. పాప కూడా వేస్తుందంట. తను కూడా వేస్తుంది బ్యాంగిల్స్. చాలా పెట్టుకొని మళ్ళీ ఫొటోస్ దిగాము. కానీ చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం మళ్ళీ తన ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. నేను పాప ఇద్దరం కలిసి వదినది ఆశీర్వాదం తీసుకున్నాము. సో థ్యాంక్ యూ.